ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, ఆ సమీకరణలు ఏంటి, అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ ఏంటి ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మనం విశ్లేషించుకోబోతున్నాం. అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీలు ఏ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ కనబడుతుంది, ఏ పార్టీ ఏ స్థానంలో ఉంది, గతంలో అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ పార్టీ ఏంటి, ఆ పార్టీ అక్కడ ఆ సీట్ను కోల్పోతూ ఉండడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ ఒక సర్వే ప్రకారంగా వచ్చినవి. వీటి మీద మనం విశ్లేషించుకోబోతున్నాం. మనతో పాటు జాయిన్ అవుతూ ఉన్నారు మా ఎడిటర్ ఇన్ చీఫ్ పివి శ్రీనివాసరావు గారు. వెల్కమ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ముందుగా మనం ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి మనం వెళ్దాం. సో ముందుగా ఆదిలాబాద్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణ. సో 17 నియోజకవర్గాల్లో ముందుగా ఆదిలాబాద్ నియోజకవర్గం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ నుంచి ఆత్రం సుగుణ, బీజేపీ నుంచి గోడం నాగేష్, బీఆర్ఎస్ నుంచి ఆత్రం సక్కు. ఇక్కడ మనకి ప్రధానంగా ఆదిలాబాద్లో టఫ్ ఫైట్ కనపడుతుంది, ప్లస్ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది. సో ఏంటి సార్ ఈ కాంగ్రెస్కి ఎడ్జ్ ఉండడానికి ప్రధాన కారణాలు ఏంటనుకుంటున్నారు? రైట్, అంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఆత్రం సుగుణ టీచర్గా ఉంది. టీచర్గా ఉంటూ మానవ హక్కుల ఉద్యమంలో పనిచేసింది. అదేవిధంగా ఆదివాసీ హక్కుల కోసం పనిచేసినటువంటి అభ్యర్థి కావటం అనేటువంటిది ఒకటి పాజిటివ్ అంశం. ఇక రెండోది కాంగ్రెస్ అధికారంలో ఉండటం అనేటువంటిది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే హామీలు అమలు కావాలి అంటే సహజంగా ఎవరైనా ఏమనుకుంటారంటే హామీలు అమలు కావాలి, ఆ సంక్షేమ పథకాలు మాకు అందరికీ అందాలి అనుకుంటారు. కాబట్టి అధికార పార్టీ గెలిస్తే అవి వస్తాయి, లేకుంటే రావు అనేటువంటి ఫీలింగ్ ఇన్ జనరల్గా ఈ ఎలక్షన్ ఆ ఎలక్షన్ అనే కాదు, ఏ ఎలక్షన్లో అయినా ఉండేటువంటి అంశం ఒక అంశంగా మనం ఇక్కడ చూడాలి. ఇక రెండోది ఇక్కడ నిజానికి కాంగ్రెస్ గెలిచినటువంటి స్థానాలు 2 స్థానాల్లో ఉన్నాయి. ఎందుకంటే అక్కడ బీజేపీ నిర్మల్లో గెలిచింది, సిర్పూర్ కాగజ్నగర్లో గెలిచింది, ముదోల్లో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఇంకో 2 స్థానాల్లో గెలిచింది, కాంగ్రెస్ ఒక స్థానంలో ఖానాపూర్లో ఒక చోట గెలిచినటువంటి పరిస్థితి ఉంది. కానీ కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే నగేష్ బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ఆయన రాజకీయాలు టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ఇప్పుడు బీజేపీ. గతంలో కూడా ఎంపీగా 2 సార్లు ఎంపీగా పనిచేసినటువంటి నగేష్ సహజంగా నా పాత క్యాండిడేటు. రెండోది ఆయన పెర్ఫార్మెన్స్ ఏంటి, ఆయన పనితీరు ఏంటి, ఆయన యొక్క ఏ రకంగా ఆయన ఎంపీగా ఉన్నప్పుడు అభివృద్ధి చేశాడు, ఏ రకంగా నిధులు తెచ్చాడు, ఇతర అంశాలన్నీ ప్రజలకు ఒక అవగాహన ఉంది. అటువంటి ఫ్రెష్ క్యాండిడేటు, టీచరు, మహిళ కావటం. రెండోది అంతకుముందు ఆమె టీచర్గా ఉంటూ మానవ హక్కుల ఉద్యమంలో కానీ ఇతర చాలా యాక్టివ్గా ఉంది, ఆదివాసీ ఉద్యమంలో పనిచేయటం కానీ. ఇక ఆత్రం సక్కురుకి సంబంధించినటువంటి అక్కడ బీఆర్ఎస్కి 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ 2 అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పుడు ఈయనకి టికెట్ సిట్టింగ్ ఎంపీగా కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు 2018 ఎలక్షన్లు. బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదు, అక్కడ ఆయనకి ఇవ్వకుండా పక్కన పెట్టింది. దాంతో కొంత అసంతృప్తిగా ఉన్నటువంటి ఆయనకి ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అక్కడ ఒకటి బీఆర్ఎస్ మొన్నే ఎన్నికల్లో చతికిలపట్నం అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన కూడా 2 పార్టీలు కాంగ్రెస్ ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ బీఆర్ఎస్లో చేరడం అనేటువంటి దాని మీద కొంత అసంతృప్తి ఆగ్రహం ఉన్నటువంటి పరిస్థితి మనకి ఉంది. అక్కడ మనకి సర్వేలో వచ్చినటువంటి పాయింట్స్ వాళ్ళకి ఎడ్జ్ చేకూరుస్తున్నటువంటిది పాజిటివ్ నెగటివ్స్ ఏంటో చూద్దాం. రైట్, ముందుగా బీజేపీ సిట్టింగ్ సీట్కి సంబంధించి ఇక్కడ ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. ఇక్కడ బీజేపీకి సిట్టింగ్ సీట్ ఉండడం అనేది ఎడ్జ్ పాయింట్. సో బీజేపీకి సాధారణంగా మొత్తం ఆదిలాబాద్లో బీజేపీకి కాస్త పట్టున్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు కదా సార్. ఎందుకంటే మహారాష్ట్ర హిందుత్వ ప్రభావం, కొంత సెంటిమెంట్, మహారాష్ట్ర ఎఫెక్ట్ కొంత ఆ బోర్డర్లో మొదటి నుంచి ఉన్నటువంటిది. అందుకని అంతకుముందు స్వయం బాబురావు ఉన్నటువంటిది. బాబురావు సిట్టింగ్ ఎంపీ ఆయన కాదని ఇవాళ నగేష్కి ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే బాబురావు మీద కొంత వ్యతిరేకత, అంటే కొంత ఆదివాసీ ఉద్యమం, లంబాడీస్కి వ్యతిరేకంగా ఆదివాసీ ఉద్యమాన్ని బలంగా తీసుకురావడం అనేటువంటిది ఆయన కొంత మైనస్ అయింది అనేటువంటిది. ఆయన కొంత అటు ఇటు చూశాడు, వేరే పార్టీల వైపు చూశాడు అనేటువంటి సమాచారం కావచ్చు. లేదంటే ఒక వర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహించాడు, ఇంకొక వర్గానికి నెగిటివ్ ఉంది అనేటువంటి అంశం కూడా ఒక కారణం కావచ్చు. అందుకని ఆయన పక్కన పెట్టారు. సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పటికీ కూడా 4 మీ ఇందాక నేను చెప్పినట్టుగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు. బీఆర్ఎస్కి 2, వాళ్ళకి 4, వీళ్ళకి 1, 7. కానీ అయినప్పటికీ కూడా ఏమైందంటే క్యాండిడేట్ మైనస్ కావటం అనేటువంటిది ఉంటే ఒకనాడు ఉన్నట్టుగా మహారాష్ట్ర హిందుత్వం నేషనల్లో మనం ఇప్పుడు 3 ఫేజుల ఎన్నికల్లో కూడా వాళ్ళు ఊహించినట్టుగా బీజేపీకి ఉన్నట్టుగా ఆ ఫ్లేవర్ కనపట్టలేదు, టోన్ కూడా మారింది. ఎందుకంటే మనం మోడీ చూస్తున్నాం, ప్రసంగాలు చూస్తున్నాం, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఈ వీటన్నిటి ఇచ్చే ఏంటంటే క్యాండిడేట్ అడ్వాంటేజ్, అధికారం అడ్వాంటేజ్. ఇక్కడ మనకి ఇంకో నెక్స్ట్ పాయింట్ ఆదివాసీ మహిళ క్యాండిడేట్ మీరు చెప్పిన అందుకే ఇందాక చెప్పిన. అందుకని మహిళ అనేటువంటి అడ్వాంటేజ్, క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఇది. 2వ టీచర్గా ఉంటూ కొంత సర్వీస్ చేసినటువంటిది. 3వ సీతక్క ఒక ఇమేజ్ ఉంది మళ్ళీ అక్కడ. గవర్నమెంట్, ప్రభుత్వం, ముఖ్యమంత్రి, కాంగ్రెస్, ఓట్ బ్యాంకు ఇదొక అంశం. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సీతక్క ఇమేజ్ కూడా ఉంటుంది. సీతక్క చాలా గ్రాస్ రూట్ లోకి వెళ్ళి కష్టపడి వరంగల్ తో పాటు ఆదివాసీ అక్కడ ఆదిలాబాద్ లో కూడా చాలా పనిచేయడం అనేటువంటిది ఉంది. రెండోది
రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైనప్పటి నుంచి మీరు కనుక చూస్తే ఆయన ప్రతి ప్రోగ్రాం అక్కడి నుంచి పిసిసి అధ్యక్షుడైన తర్వాత ఏదైతే ఇంద్రవెల్లి ఉందో ఇంద్రవెల్లి నుంచి ఆయన ప్రస్తావన స్టార్ట్ చేశాడు. ఆ రకంగా తర్వాత కూడా సభలు సమావేశాలు ఏం చేసినా ఆదిలాబాద్ నుంచి ఆయన ప్రారంభిస్తూ వచ్చాడు. కాబట్టి ఆదిలాబాద్ మీద కొంత స్పెషల్, సరే మొన్న సీట్లు రాలేదు, ఒక్క సీటే గెలిచినప్పటికీ రెండోది ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ నుంచి నిలబడి ఓడిపోయిన సిరిపూర్ కాగజ్నగర్ కోనప్ప కానీ కోనేరు కోనప్ప కానీ, అదేవిధంగా నిర్మల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కానీ, ముదోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన విఠల్ రెడ్డి కానీ, ఒక బలమైనటువంటి ఆ నియోజకవర్గాల్లో బీజేపీ గెలిచినా కానీ సెకండ్ స్థానంలో బలమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి లీడర్స్గా బీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళ ముగ్గురు లీడర్లు కాంగ్రెస్లో చేరడం అనేటువంటిది కాంగ్రెస్కి చాలా బలం చేకూర్చింది. ఇప్పుడు మనం మూడో పాయింట్ చూస్తాం కాంగ్రెస్ ఎడ్జ్కి ఆదివాసీ ముస్లిం అది మహిళలు ఆటోమేటిక్గా ఉన్నారు. పోయినసారి ముస్లిమ్స్ ఓట్లు ఏమైందంటే ముస్లిమ్స్ ఓట్లు కొంత అటు ఇటు అయినాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ వేపుగా కొంత స్ప్లిట్ అయినాయి. కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు అనేటువంటి దాంట్లో వన్ సైడ్గా ఉన్నటువంటి ఆదివాసీలు సీతక్క ఉన్నటువంటి ఇమేజ్, సీతక్కకి మంత్రి కావటం, సీతక్క ఆదివాసీలకు ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రయారిటీ మంత్రివర్గంలో అదొక అంశంతో అయితే ముస్లిమ్స్ ఈసారి లోక్సభ ఎన్నికలు, ఇది శాసనసభ ఎన్నికలు కాదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఆ పొలిటికల్ ఈక్వేషన్లో చూసినప్పుడు అవుట్ రైట్గా కాంగ్రెస్ వైపే 99% సెకండ్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ని చూస్తున్నారు. అది కొంత అడ్వాంటేజ్ ఆదిలాబాద్ లో మనకు కనపడుతుంది. సీతక్క ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. నెక్స్ట్ పాయింట్ లో మనం చూసినట్లయితే బీజేపీ కరెక్ట్ మోడీ ఇమేజ్ తప్ప క్యాండిడేట్ ఇమేజ్ ఏం కాదు. సిట్టింగ్ ఎమ్మెల్యేల ఉన్నటువంటి బలం ఏదైనా ఉంటే వాళ్ళు కాంగ్రెస్ కున్న బలం స్థానికత. ఐ మీన్ లైక్ ఇప్పుడు సీతక్క కానివ్వండి, అతను ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా క్యాడర్ అంతా వాళ్ళకి స్ట్రెంత్ యాడ్ అయింది. రైట్. నెక్స్ట్ స్థానికంగా కొంచెం మిక్స్డ్ ఒపీనియన్. నేను అదే చెప్పే కదా, ఆల్రెడీ ఆయన మీద ఒక ఒపీనియన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెష్ ఏం కాదు, క్లీన్ ఇమేజ్ ఉందా అంటే ఆయన మీద కొన్ని ఆల్రెడీ గతంలో పనిచేసి ఉన్నాడు కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్టుగా 4 స్థానాలు గెలిచినా లోక్సభ అభ్యర్థి మైనస్ ఇందాక చెప్పింది అదే అంశం. మనకు 4 స్థానాలు ఉన్నాయి, బీఆర్ఎస్ 2 ఉన్నాయి, కాంగ్రెస్ 1 ఉంది. చెప్పుకున్నట్టుగా వీళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం. రైట్. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం మనం. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి వెళ్ళబోతున్నాం మనం. ఆర్డర్ వైజ్గా వచ్చినట్లే పెద్దపల్లికి మనం నెక్స్ట్ పెద్దపల్లి కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీ పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేస్తున్నారు. పెద్దపల్లిలో మనకి ప్రధానంగా కాంగ్రెస్కి ఇక్కడ గెలిచే అవకాశం కనపడుతుంది సర్వే ప్రకారం. సో ఇక్కడ ఎడ్జు అలాగే ప్లస్లు మైనస్లు ఒకసారి చూద్దాం. మూడ్ ఆఫ్ తెలంగాణలో సో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ చూస్తున్న క్యాండిడేట్స్ తర్వాత లెట్స్ ప్లే. సో కాగా వారసుడిగా గడ్డం వంశీ పొలిటికల్ ఎంట్రీ ఇక్కడ పెద్దపల్లిలో మనకి ప్రధానంగా కనబడుతున్నాడు సార్. రైట్. అంటే ఇక్కడ కాకా అంటే అందరికీ తెలిసే వెంకటస్వామి చాలా ఫేమస్. ఆయన కేంద్ర మంత్రిగా చేశాడు. కాంగ్రెస్ మొదటి తరం ఇందిరాగాంధీతో, రాజీవ్ గాంధీతో, నిన్నటి మొన్నటి దాకా సోనియా గాంధీతో అందరితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సరే మధ్యలో వివేక్ కొంత అటు ఇటు బీఆర్ఎస్ బీజేపీ అటు ఇటు పోయినా మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పోటీకి రావటం, టికెట్ ఇవ్వటం, గెలవటం, అన్నదమ్ములు ఇద్దరు వివేక్ అండ్ వినోద్ ఇద్దరు కూడా అక్కడ ఉంటాం అనేటువంటిది వాళ్ళకి కాంగ్రెస్ కాకా ఇమేజ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. రెండోది అన్నిటికన్నా ఇందాక ఉన్నట్టుగా అన్ని చోట్ల కాంగ్రెస్ ఉంది. 7 సెగ్మెంట్లు పార్లమెంటు పరిధిలో 7 సెగ్మెంట్లు ఉంటే 7 అసెంబ్లీలో కూడా దాదాపుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండటం అనేటువంటిది. ప్రధానంగా కాకాకు సంబంధించినటువంటి క్యాడర్ కరీంనగర్లో పెద్దపల్లి ప్రాంతంలో బాగా వేళ్ళూనుకుపోయినటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్. అంటే వాళ్ళకంటూ కొంత ఆర్థిక బలం నుంచి ఉన్నారు కాబట్టి ఆర్థిక బలం ఉన్నటువంటిది, అంగబలం, రెండోది ఆర్థిక బలం అంగబలం ఉన్నటువంటి క్యాడర్ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉంటాం, యువకుడు కావటం, ఫ్రెషర్ కావటం. కొంత మైనస్ ఏదైనా ఉందంటే కుటుంబంలో ఒకరికి 3 అయ్యారు అనేటువంటి మైనస్ పాయింట్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒక కుటుంబం నుంచి ఇప్పుడు 2 అన్నదమ్ములు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ కాకా మనవడు కూడా వచ్చాడు ఒక కుటుంబానికి అనేటువంటి ఒక ఉన్న అది అపరాండ్ కాలేదు. ఎందుకు కాలేదంటే యువకుడుగా ఉండటం, చదువుకున్నవాడుగా ఉండటం, వీటన్నిటి వల్ల ఏమైందంటే అది కొంత వాళ్ళకి కాంగ్రెస్ క్యాడర్ బలం ఉండటము, సిట్టింగ్ ఎమ్మెల్యేలు బలం ఉండటము, ఆర్థిక బలం ఉండటము, సొంత క్యాడర్ ఉండటం, ఇవన్నీ అడ్వాంటేజ్గా అక్కడ మనకి. మరొక పాయింట్ చూస్తున్నాం బొగ్గుగని కార్మిక సంఘాలకు సంబంధించి. రైట్. అందుకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బొగ్గుగని కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది ₹1 కోటి ఇన్సూరెన్స్, అంటే ప్రమాదంలో చనిపోయినా ఏదైనా ₹1 కోటి ఇన్సూరెన్స్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ₹1 కోటి ఇన్సూరెన్స్ చేయటం. గతంలో సింగరేణి కార్మిక సంఘాలు అన్నిటి కూడా బీఆర్ఎస్ వాటిని నిర్వీర్యం చేయటం, దాంట్లో పెద్ద ఎత్తున సింగరేణిలో ప్రైవేటీకరణ, బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శ ఏంటంటే సింగరేణిని ప్రైవేటీకరణ చేస్తుంది అనేటువంటిది. ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో సింగరేణి యాజమాన్యం అక్కడ జరిగిన అక్రమాలు, అవినీతి, యూనియన్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంగా యూనియన్, వీటన్నిటి మీద కార్మికులు
విసిగి వేసారిపోయి ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కు సానుకూలంగా ఉన్న పరిస్థితి అయితే మీరు ఇందాక చెప్పినట్టు నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. సో నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే మంత్రి శ్రీధర్ బాబు అన్ని తానే చూసుకుంటున్నటువంటి ఎస్, ఇక శ్రీధర్ బాబు అంటే ఇన్ఛార్జిగా ఉన్నాడు. శ్రీధర్ బాబుకు కూడా ఒక ఇమేజ్ ఉంది, ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో సీనియర్, ఏఐసిసి సెక్రటరీ. ఇక అంతా తానే బాధ్యతగా కొంత ప్రారంభంలో కొంత అటు ఇటుగా ఉన్నా చివరికి ఆయనే సొంతగా బాధ్యతలు చేపట్టి ఖాళీకి బలపం కట్టుకొని నియోజకవర్గంలో, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఒక్కొక్క మంత్రి ఒక చోట బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి వీళ్ళందరి మధ్య కాంపిటీషన్. రేపు పొద్దున క్యాబినెట్లో కూడా ఒక ప్రెస్టేజియస్ ఇష్యూ అవుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, ఎవరికి వాళ్ళు సీతక్క బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన కూడా, ఎందుకంటే ఆయన సొంతగా నియోజకవర్గంలో ఫాదర్ లెగసీ ఉంది, శ్రీధర్ బాబు గారు వాళ్ళ శ్రీపాదరావు లెగసీ కానీ ఆయనకున్న ఇమేజ్ కానీ వీటన్నిటి రీత్యా ఆయన బాధ్యత తీసుకొని కష్టపడి పనిచేస్తున్నటువంటి సందర్భంలో కూడా కొంత పాజిటివ్ వాతావరణం మనకు ఉంది. నెగిటివ్ పాయింట్స్ కదా, అంటే మిగతా వాళ్ళకి బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ అక్కడ లేకపోవడానికి కారణాలు మనం చూసినట్లయితే సార్ రైట్, ఇందాక అన్నట్టుగా బీఆర్ఎస్కి చెప్పే బీఆర్ఎస్కి ఎమ్మెల్యే, కాకపోతే క్యాండిడేట్ పరంగా మనం ఈశ్వర్ ఏమైందంటే, ఈశ్వర్ దాదాపు 4-5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, కంటిన్యూగా గెలుస్తూ వచ్చాడు. ఆయన కార్మిక సంఘ నాయకుడిగా పనిచేశాడు, సింగరేణి కార్మిక సంఘ నాయకుడిగా పనిచేశాడు. తర్వాత ఆయన తెలుగుదేశంలో చేరాడు. తర్వాత ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పెట్టగానే బీఆర్ఎస్లో ఉన్నాడు. ఎప్పుడు ఓటమి చూడాలి. మొన్న 23లో ఓటమి తప్ప ఇప్పటివరకు ఎప్పుడు ఓటమి చూడకుండా గెలుస్తూ వచ్చాడు. కాబట్టి కొంత వ్యక్తిగతంగా ఆయనకున్న ఇమేజ్ తప్ప బీఆర్ఎస్కున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక ఎమ్మెల్యే లేకపోవడం. వ్యక్తిగతంగా ఉన్న ఇమేజ్ ఏంటంటే కొంత క్లీన్ ఇమేజ్ ఉన్నవాడుగా, ఎప్పుడు ఓటమి చూడకుండా గెలుస్తూ వచ్చినటువంటి వ్యక్తిగా మంత్రిగా పనిచేశాడు. మొన్నటిదాకా మంత్రిగా పనిచేయడం వల్ల ఆయన కొద్దిగా కాంగ్రెస్ కున్న బలం ముందు ఆ బలం సరిపోవట్లేదు. ఇక మాలమాదిగ నేతగా సామాజిక వర్గం, ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే సామాజిక సమీకరణలు కూడా ఉంటాయి. సరే, అక్కడ మాల ఉంటుంది, మాదిగ ఉంటుంది, నేతగానే ఉంటుంది, 3 కూడా హోరావరిగా ఉన్నట్టు ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ క్యాస్ట్ ఈక్వేషన్ పెద్దగా వర్కౌట్ కాదు, ఎందుకంటే క్యాండిడేట్లు కులము అనేటువంటి చాలా ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది, ఏదో రేర్ సందర్భంలో కాబట్టి. కాబట్టి అన్ని సామాజిక వర్గాలు అధికార పార్టీ వైపుగా చూసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇందాక నేను చెప్పిన సంక్షేమ పథకాలు వాటిలో వాళ్ళు పొందాలని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు గెలిస్తే సహజంగా. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం, కరీంనగర్ కాన్స్టిట్యున్సీ. సో కరీంనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎవరు గెలవబోతూ ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి మనం చూస్తున్నాం. కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు పోటీ చేస్తున్నారు, బీజేపీ నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పోటీ చేస్తూ ఉన్నారు, బోయిన్పల్లి వినోద్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. కీలక నేతలు కనపడుతూ ఉన్నారు సార్ ఇక్కడ మనకి కరీంనగర్లో. సో ఇక్కడ మనకి కరీంనగర్లో ప్రధానంగా మనకి ఎడ్జ్ చూసినట్లయితే కరీంనగర్లో మనకి కాంగ్రెస్ టఫ్ ఫైట్ కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనపడుతుంది, ట్రయాంగిల్ ఫైట్ కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కనబడుతుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్న కీలకమైనటువంటి ఇక్కడ కూడా మీరు అన్నట్టుగా ఏంటంటే బండి సంజయ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు, మొన్న ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోయాడు. వినోద్ కుమార్ గతంలో 2 సార్లు, ఒకసారి గెలిచాడు, తర్వాత ఆయన కూడా ఓడిపోయిన పరిస్థితి. కొంత నాన్ లోకల్ అనేది ఉన్నా, ఎందుకంటే ఆయన వరంగల్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. రాజేంద్ర కూడా రాజకీయాలు కొత్త, అంటే ఇప్పుడు ఆయన గెలవలేదు కానీ రాజకీయాలు కొత్త కాదు. నిజానికి ఆయన కాంటెస్ట్లో పీఆర్పీ నుంచి నాకు ఒకసారి పోటీ చేసినట్టు నాకు గుర్తు. రాజకీయాలు కొత్త కాదు కానీ కాకపోతే కొంచెం లేట్గా కంపారిటివ్లీ కొంచెం తేడా ఉంటుంది. అంటే వీళ్ళేమో ఆల్రెడీ ఎంపీ, అంతకుముందు కార్పొరేటర్, కొంత రాజకీయాలు ఒక నిలబడి ఓడిపోవడం ఉంది, ఆయన కూడా నిలబడి ఓడిపోవడం ఉంది, ఈయన గెలిచాడు. కాబట్టి ఇట్లా చూసినప్పుడు ఏమైందంటే ఇద్దరు సామాజిక వర్గ పరంగా వెలమాసు, ఒకళ్ళు మున్నూరు కాపు. కాబట్టి అక్కడ కూడా మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ ఒక ఎమ్మెల్యే లేడు, అక్కడ బీఆర్ఎస్కి హుజూరాబాద్ ఉంది, కరీంనగర్ టౌన్ ఉంది, కాంగ్రెస్కి వచ్చేప్పటికి చొప్పదండు ఉంది, మానకొండూరు ఉంది, తర్వాత మీరు అన్నట్టుగా వేములవాడ ఉంది, మిగిలినవన్నీ రిమైనింగ్ అంతా వాళ్ళే ఉన్నారు. బీజేపీ ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. కాబట్టి ఒక్క ఎమ్మెల్యేగా లేని చోట కూడా ట్రయాంగిల్ ఫైట్లో ఎందుకు వచ్చాడు అంటే అక్కడ కొంత పోలరైజేషన్ ఉంటుంది. మనకి హిందూ ముస్లిం పోలరైజేషన్ కొద్దిగా మొదటి నుంచి అక్కడ సెన్సిటివ్గా ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఆయన హిందుత్వవాదిగా ఆయన, ఎందుకంటే మొత్తం బీజేపీలో మనం చూస్తే అంత అగ్రెసివ్గా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొంత హిందుత్వాన్ని పదే దాన్నే ప్రసంగం. మిగిలిన నాయకులు ఎవరు బండి సంజయ్ లాగా పొద్దులేస్తే జై శ్రీరామ్ అని అట్లా ఉండే, ఆయన కొద్దిగా అవుట్రైట్గా దాన్ని మిగిలిన ఓట్లు రాకపోయినా పర్వాలేదు అని ఆ పోలరైజేషన్లో కొంత అగ్రెసివ్గా ఉండటమే ఆయనకి అడ్వాంటేజ్. ఎమ్మెల్యే లేరు పెద్దగా, నియోజకవర్గం బీజేపీకి ఉండే అడ్వాంటేజ్. పోయినసారి కూడా క్యాడర్ లేదు, ఆయన గెలిచాడు బికాస్ ఆఫ్ అదే రీజన్ అనమాట. ఇక వినోద్కి ఏంటంటే పోయినసారి మొన్నటిదాకా 10 సంవత్సరాలు సిట్టింగ్ ఎమ్మెల్యేగా సిట్టింగ్ గవర్నమెంట్ ఉంది, ఈయన గతంలో మాజీ ఎంపీగా ఉన్నాడు కాబట్టి కొంత ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తే కాబట్టి అటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆర్థికంగా బలం ఉన్నాడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, మాజీ ఎంపీగా పనిచేశాడు, క్యాడర్ ఉన్న పార్టీ. క్యాడర్ లేకపోయినా
సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితి. ఒక ఈ ఓటు కాంబినేషన్ బ్యాంకు. అక్కడ ముగ్గురు మధ్య పోటీ కారణం ఇగో ఈ కాంబినేషన్. స్టిల్ ఇన్ కాంగ్రెస్ ఎడ్జ్ లో కనపడుతుంది. చూడాలి ఇంకా Right, ఒకసారి points- పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. Correct, ఇట్లాంటి చోట్ల ఏమైతుందంటే రేపు పొద్దున ఏదైనా చేయాలంటే పోల్ మేనేజ్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. అది 2-3% డిఫరెన్స్ ఉన్నప్పుడు అది దెబ్బ కొడుతుంది. రైట్, ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ మధ్యన ఫైట్. ఇందాక మనం నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోదాం, మాట్లాడేసుకున్నాం ఇవన్నీ కూడా పాయింట్స్. సో నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ రైట్ నిజామాబాద్కి వెళ్ళబోతూ ఉన్నాం మనం. సో నిజామాబాద్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్న వాళ్ళు, అలాగే అక్కడ గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిని చూస్తున్నామని. నిజామాబాద్లో మనకి జీవన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది, బట్ స్టిల్ టఫ్ ఫైట్ కనపడుతుంది. పాయింట్స్లోకి వెళదాం, ఎక్కడ ఎవరికి పాజిటివ్ ఉంది ఎవరికి నెగిటివ్ ఉంది, పాజిటివ్ నెగిటివ్ పాయింట్స్లోకి వెళ్ళి చూసినట్లయితే ఒకసారి ఇది అభ్యర్థులకు సంబంధించినటువంటి మనం డీటెయిల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ బీజేపీకి ఎడ్జ్ ఎందుకు కనబడుతుంది, ఎవరికి ఎడ్జ్ తక్కువ కనబడుతుంది, కారణాలు ఏంటి ఒకసారి మనం చూసినట్లయితే సో హోరాహోరీగా కనబడుతుంది. ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలు. సార్ శ్రీనివాస్ గారు. రైట్ అండి, ఇక్కడ మనం చూస్తాం పాయింట్స్ పడుతుంటాయి. మనం ఏమంటారంటే ఇక్కడ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఓడిపోగానే 2018లో ఎమ్మెల్యేగా ఓడిపోగానే వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచాడు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ మెదక్ చాలా పెద్ద అంటే కాన్స్టిట్యున్సీ, పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, స్ప్రెడ్ వైడ్ స్ప్రెడ్ చాలా జిల్లాల్లో. ఎగ్జాక్ట్లీ అదే అంటున్నా, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ 4 జిల్లాల పట్టభద్రుల ఓట్ల నుంచి గెలవటం అనేటువంటిది అసలు ఎమ్మెల్యే గెలిచిన కన్నా కష్టం. ఏంటి ఎంత కష్టమని ఊహించుకో. కరెక్ట్, ఎక్కడికక్కడ సమీకరణలు మారిపోతాయి. ఎగ్జాక్ట్లీ, అందులో అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుంది. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ జిల్లా ఆర్టీఐ అధికారి చంద్రశేఖర్ గౌడ్ తీసుకొచ్చి అక్కడ రాజీనామా చేయించి నిలబెట్టింది. ఎందుకు? ఫైనాన్షియల్ గా అధికారంలో ఉన్నాం, డబ్బులు ఉన్నాయి, ఆయన వ్యక్తిగతంగా పనిచేశాడనో ఆయనకు ఏదో నెట్వర్క్ ఉంటుంది అనే దాంతో అయినా ఆయనకి ఉన్నటువంటి క్లీన్ ఇమేజ్ ఆయన గెలిపించింది అక్కడ. కాబట్టి ఇవాళ కూడా నేనేమంటానంటే నిజామాబాద్ ఎంపీగా ఆయన పెట్టడం వెనకాల కాంగ్రెస్ లేదంటే ముఖ్యమంత్రి స్ట్రాటజీ అది. ఎందుకు? ఆయన రైతువారీగా ఉంటాడు, ఆయన వేషధారణ కానీ ఆయన రోజువారీ దినచర్య కానీ చాలా సౌమ్యుడిగా ఉంటాం, రైతువారి స్వభావంగా ఉంటాం. ఆయన ఇప్పుడు చూసినా భుజం మీద పచ్చ కండవాతో కనపడతాడు, రాజకీయ నాయకులా కాకుండా సాధారణ మనిషిలా కనపడతాడు. రెండోది ఏంటంటే నిజామాబాద్ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ, పసుపు రైతులు కానీ ఎర్రజొన్నలు పండించేవాళ్ళు కానీ ఏ రకంగా చూసినా రైతు వారికి ఇది ఆయన కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్నాడు, రైతుగా కనపడుతుంటాడు, మీరు అన్నట్టు సౌమ్యుడిగా ఉంటాడు. పట్టభద్రుల ఎన్నికల్లో ఆ రకమైనటువంటి మొన్న నిలబడి ఓడిపోయాడు. మళ్ళీ ఆయన బ్యాడ్ ఏంటంటే మళ్ళీ ఓడిపోయాడు, 2023 ఎన్నికల్లో ఓడిపోయాడు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే అరవింద్కు ఉన్నటువంటి నెగిటివ్ అంశం ఏంటంటే యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది ఆయనకి. ఆ యాటిట్యూడ్ ప్రాబ్లం వల్ల ఏమైంది, విత్ ఇన్ ద బీజేపీలో గ్రూపులు కట్టాడు అనేటువంటి బలమైన విమర్శ ఉంది. ఎన్డీఎల్ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టి అక్కడ కొత్త అభ్యర్థిని తీసుకొచ్చాడని, మొన్న ఎన్నికల ముందాక ఆర్మూర్లో ఒక అభ్యర్థిని ఎక్స్పోజ్ చేసి చివరి క్షణంలో ఇంకొక ఆయన తీసుకొచ్చి టికెట్ ఇచ్చాడని, అట్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా 2-3 ప్రోత్సహించి చివరికి ఒకరికి టికెట్ ఇచ్చి మిగిలిన అన్యాయం చేశాడనేటువంటి విమర్శ కానీ ఆరోపణ కానీ ఆయన మీద ఉంది. యాటిట్యూడ్ ప్రాబ్లం ఉంది. పసుపు బోర్డు గురించి చెప్పినా ఇప్పటికీ అది ఇంకా లాంచ్ కాని పరిస్థితి ఉంది. ఇవి అన్నట్టు సరే బీజేపీకి అక్కడ మన ఏమంటారు అర్బన్ ఉంది, నిజామాబాద్ అర్బను బీజేపీకి సంబంధించింది, ఆర్మూరు గెలిచినటువంటి పరిస్థితి ఉంది. 1-2 నియోజకవర్గం మళ్ళీ ఎక్కడ బీజేపీకి ఎడ్జ్ కనపడుతుంది సార్ ప్రధానంగా, అంటే ప్లస్ పాయింట్స్ ఎక్కడ బీజేపీ అంటే సిట్టింగ్ ఎంపీ కావటం సెంటిమెంటే. ఇక్కడ మళ్ళీ మోడీ ఇమేజ్, అరవింద్ ఇమేజ్ లేదు. పోయినసారి అరవింద్కి కొంత కవిత మీద ఉన్న వ్యతిరేకత వర్కౌట్ అయింది, అక్కడ కాంగ్రెస్ మరీ మైనస్ అయిపోయింది. కాంగ్రెస్ మరీ ఎంత మైనస్ అయిందంటే పూర్తి స్థాయి మైనస్ అయింది. ఇప్పుడు కూడా ఏం జరగబోతుందంటే ఇక్కడ బీఆర్ఎస్కు మున్నూరు కాపు బాజిరెడ్డి, అరవింద్ మున్నూరు కాపు. బాజిరెడ్డి కూడా బలమైన నాయకుడు మున్నూరు కాపులో, ఎందుకంటే చాలా సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. గతంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు, మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, మొన్న ఓడిపోయాడు, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ సామాజిక వర్గం, ఇద్దరు ఒకే సామాజిక వర్గం కావడం కూడా సెగ్మెంట్ లో మున్నూరు కాపు చాలా సిగ్నిఫికెంట్ ఓట్. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంది, బండి సంజయ్ ధర్మపురి సంజయ్ వీళ్ళ అన్న అరవింద్ తమ్ముడు ఎట్లని ఓడించాలని, ఎందుకంటే వాళ్ళ నాన్న విషయంలో జరిగిన ఉన్నాయి, అది ఆయన కూడా అండర్ కరెంట్ బాగా సీరియస్ గా పనిచేస్తారు. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అరవింద్కి మైనస్ గా కనపడుతున్న పరిస్థితి. రెండు ఇందాక ఆబ్వియస్లీ గవర్నమెంట్ ఉండటం, అంటే క్యాండిడేట్ ప్లస్ గవర్నమెంట్ ఉండటం ప్లస్, ఇవన్నీ కొద్దిగా ప్లస్ కలిసి వస్తాయి. వాళ్ళిద్దరి మధ్య ఓట్లు చీలిపోవటం, సిట్టింగ్ ఎంపీ అరవింద్ కుమార్ మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్,
ఇవి కాంగ్రెస్ కలిసి వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. యా రైట్. నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్ విషయానికి వద్దాం. 5th జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లు ఎవరికి గెలిచే అవకాశం ఉంది ఇక్కడ చూసినట్లయితే? సో ఇక్కడ జహీరాబాద్లో సురేష్ షెట్కర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, బీబీ పాటిల్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది, కాంగ్రెస్ గెలిచే, సురేష్ షెట్కర్ గెలిచే అవకాశం కనపడుతుంది బిగ్ టీవీ సర్వే ప్రకారం. సో పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుందాం సార్. ఇద్దరు కీలక నేతలు, గాలి అనిల్ కుమార్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, చాలా సుదీర్ఘకాలంగా పోటీలో ఉండి గెలుస్తూ వచ్చినటువంటి నేతలు వీరంతా కూడా. ఎట్లా ఉండబోతుంది అంటే ఇక్కడ అంటే మళ్ళీ అన్నిటికీ కామన్ ఏంటంటే గవర్నమెంట్ ఉండటం, ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉంటాయి. ఇక్కడ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకంటే ఎల్లారెడ్డి కావచ్చు, కామారెడ్డి ఒకటి బీజేపీ ఉంది, ఎల్లారెడ్డి కానీ, జుక్కల్ కానీ, బాన్స్వాడ బీఆర్ఎస్ ఉంది, జహీరాబాద్ బీఆర్ఎస్ ఉంది, ఆందోళ్ కానీ, నారాయణ ఖేడ్ కానీ, ఇందాక నేను చెప్పినట్టు జుక్కల్ కానీ, కొన్ని చోట్ల బోధన, ఇట్లాంటి కొన్ని చోట్ల జహీరాబాదు ఇవన్నీ కలిసి వస్తాయి. బీజేపీ ఒక చోట, కామారెడ్డి ఒక చోటే ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే బీబీ పాటిల్ 10 సంవత్సరాలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. సిట్టింగ్ ఎంపీగా ఉండి నిధులేం తేలేదు, నియోజకవర్గానికి పెద్దగా చేసింది ఏం లేదు, ఆయన వ్యాపారాలు, ఆయన కాంట్రాక్టర్లు అవే చూసుకున్నాడు అనేటువంటి విమర్శ ఆయన మీద ఉంది. రెండు, ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లం, అది ఫ్రీక్వెంట్గా అందులో తెలుగు మాట్లాడే రాదు ఆయనకి. రెండు, ఎక్కువ టైం ఆయన కాంట్రాక్టుల మీద, వ్యాపారాల మీద చేస్తారు. ఫుల్ టైం పొలిటీషియన్ లాగా ఉండడు. సురేష్ షెట్కర్ ఏంటంటే ఫుల్ టైం పొలిటీషియన్గా ఉండటం, ఆయన ఇంతకుముందు ఎంపీగా పనిచేయటం, ఆయనకు లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు, కాంగ్రెస్ పార్టీ అధికారం, ఎమ్మెల్యేలు ఉన్నారు, బలమైనటువంటి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు సురేష్ షెట్కర్ అక్కడ ఈజీ ఉంటుంది. అనిల్కి ఏంటంటే అక్కడ ఎమ్మెల్యేలు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, బాన్స్వాడ పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, జహీరాబాదు ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఉన్నటువంటి క్యాండిడేట్ వీక్ కొంత. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నాడు, అంతకుముందు బీఆర్ఎస్లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చాడు, మధ్యలో బీజేపీలో చేరి టికెట్ కోసం ట్రై చేశాడు, నర్సాపూర్ టికెట్ రావడంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి వెళ్ళాడు, బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళి చాలా మారాడు. కాబట్టి పరంగా 10 సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు, ఆయన మాజీ ఎంపీగా ఉన్నాడు, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, లింగాయత్. అది చూడాలి. జహీరాబాద్ లో ఇక్కడ కాంగ్రెస్ కి. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం మనం. నెక్స్ట్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మెదక్ నియోజకవర్గం. సో జహీరాబాద్ నుంచి మెదక్ వెళ్ళబోతున్నాం. సో ఒకసారి మనం సమరైజ్ చేసుకుందాం పాయింట్స్ అన్ని కూడా, జహీరాబాద్ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి సమరైజ్ చేసుకున్న తర్వాత మెదక్కి వెళ్దాం. సో ఒకసారి ప్లే చేద్దాం జహీరాబాద్ పాయింట్స్ అన్ని కూడా. ఆల్రెడీ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుంది, బీఆర్ఎస్ అసలు అక్కడ కనబడట్లేదు. సో యా మూవింగ్ ఆన్ ఫార్వర్డ్, 2009లో ఎంపీగా పోటీ చేశారు ఆయన. షెట్కర్ అనుభవం ఉండడంతో ఆయనకి అక్కడ స్థానిక బలంగా ఉన్నటువంటి క్యాండిడేట్గా మనకు కనబడుతుంది. ఇందాక మీరు చెప్పినట్లు ప్రభుత్వం ఉంది కాబట్టి పథకాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది లింగాయత్ సామాజిక వర్గం. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం అటు ఇటు షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. బీబీ పాటిల్ ఆల్రెడీ గెలిచి వచ్చినారు కాబట్టి, సిట్టింగ్ ఉన్నారు కాబట్టి అభివృద్ధి చేయకుండా కాంట్రాక్టులు తెచ్చుకున్నారు, కొంచెం దూరంగా ఉంటారనే ఒక నెగిటివ్. యా. సో నెక్స్ట్ పార్లమెంట్ సెగ్మెంట్కి వెళ్దాం మనం. నెక్స్ట్ మనకి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం చాలా హాట్ సీట్గా చెప్పుకోవచ్చు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని, పార్లమెంట్ ఇక్కడ పోటీ చేస్తున్న వాళ్ళు అక్కడ గెలిచే అవకాశం ఎవరికి ఉందనేది ఒకసారి చూద్దాం మనం. మెదక్ నుంచి నీలం మధు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ వెంకటరామరెడ్డి పోటీ చేస్తున్నారు. చాలా హాట్ సీట్ సార్ మెదక్. రైట్. అవి అంటే మన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో డిస్ప్లే పీసీఆర్ మీరు పాయింట్స్ డిస్ప్లే చేస్తుండండి. ఎందుకంటే ఇక్కడ నీలం మధు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి, అందులోనూ ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన. ఈయన పోయినసారి పటాన్చెరు టికెట్ ఇవ్వాల్సి ఉండే, టికెట్ అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్లో మొదటి నుంచి ఉన్నటువంటి కాటం శ్రీనివాస్ గౌడ్కి కాదని ఈయనకి ఇవ్వటం, కొంత అక్కడ కొద్దిగా పరిస్థితులు ఇవ్వడంతో చివరి క్షణంలో మళ్ళీ శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వటం, ఈయన మళ్ళీ బీఎస్పీ నుంచి పోటీ చేసి రాలేదు, మళ్ళీ టికెట్ మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఎంపీ టికెట్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి. అంటే ముదిరాజు సామాజిక వర్గం అనేటువంటి నాట్ ఓన్లీ మెదక్లో గజ్వేలు, సిద్దిపేట ఇట్లాంటి చోట్ల బాగా బలమైనటువంటి సామాజిక వర్గం, ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గం అనే డిసైడెడ్ ఫ్యాక్టర్గా ఉండే సామాజిక వర్గం ఓట్లు ఉంటాయి ముదిరాజుకి పర్టికులర్గా. తెలంగాణ అంతటా కూడా ఇంకా చాలా బలంగా ఉంటున్న పరిస్థితి. రెండోది బీసీ పోలరైజేషన్ అనేటువంటి ఒకటైతే, మీరు అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటిది ఒకటే కాంగ్రెస్కి ఎమ్మెల్యే ఒక్క మైనంపల్లి రోహిత్ తప్ప ఇంకెవరు లేరు మెదక్ తప్ప. మిగిలినవన్నీ బీఆర్ఎస్ఏ ఉన్నాయి. మీరు సిద్దిపేట కానీ, గజ్వేల్ కానీ, నర్సాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, దుబ్బాక కానీ, పటాన్ చెరువు కానీ అన్నీ బీఆర్ఎస్వే ఉన్నాయి. కాకపోతే అక్కడ ఏంటంటే వెంకటరామరెడ్డి కలెక్టర్గా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి కలెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొండపోచమ్మ, మల్లన్న సాగరో, రంగనాయక సాగరో
ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో ఆ సందర్భంగా భూసేకరణ సందర్భంగా జరిగినటువంటి చాలామంది పేదలు భూసేకరణ లేదా ఇంకా ఏదైనా డబుల్ బెడ్రూములు ఇట్లాంటివి ఉన్నప్పుడు కలెక్టర్గా మాకు అన్యాయం చేశాడు, మా భూములను అన్యాయంగా లాక్కున్నాడు, మాకు సరైన నష్టపరిహారం చెల్లించలేదు, ఇట్లాంటివి చాలా బలంగా ప్రజల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కలెక్టర్ మీద. అంటే మెదక్ అనేది బీఆర్ఎస్ కి ఇలాఖ లాంటిది, వాళ్ళకి తెలుసుకోవట్లేదు. అలాంటి ప్రాంతాల్లో టఫ్ ఫైట్ ఉండడం అనేది మీరు చెప్తున్న అంటే ఒకటి ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. హరీష్ రావు అక్కడి నుంచి ఆ మెదక్ పార్లమెంట్ నుంచి, కేసీఆర్ అక్కడి నుంచి ఆ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సహజంగానే కొంత ఫైట్ గట్టిగా ఉంటుంది. ఆర్థికంగా చాలా బలమైన రాజపుష్ప అనేటువంటి పెద్ద కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసేటువంటి కంపెనీకి ఆయన ఓనరు, కలెక్టర్గా పనిచేశాడు. కలెక్టర్గా పనిచేసినప్పుడు ఉన్నటువంటి డిసడ్వాంటేజెస్, ప్రజల వ్యతిరేకత ఇవాళ ఆయనకి కొంత నెగిటివ్ ఉంది. సరే ఫైనాన్షియల్గా బలంగా ఉన్న ఇక హరీష్ రావు భుజం మీద వేసుకొని, ఎందుకంటే రేపు అక్కడ ఓడిపోతే హరీష్ రావు కూడా పొలిటికల్ కెరీర్కి చాలా తీవ్రమైన ఎఫెక్ట్. అక్కడ రఘునందన్కు ఉన్నటువంటిది అంటే రఘునందన్ వ్యక్తిగత ఇమేజ్, ఎందుకంటే దుబ్బాకలో మనం గెలిచినా బై ఎలక్షన్లో గెలిచినా వ్యక్తిగత ఇమేజ్తో గెలిచాడు. అక్కడ మళ్ళీ మొన్న ఓడిపోయాడు 2023లో. ఎందుకు అంటే గెలిచిన తర్వాత చాలా హామీలు ఇచ్చాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. దాంతో 23కి వచ్చేటికి మళ్ళీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకలో గెలిచాడు, బీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే మోడీ ఇమేజీ రఘునందన్ ఇమేజే తప్ప క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదు. సమస్య ఏంటంటే క్షేత్రస్థాయిలో పోల్ మేనేజ్మెంట్ క్యాడర్ లేదు. కాంగ్రెస్కు ఉన్నది ఏంటంటే గవర్నమెంట్ ఉండటం, ఒక్క ఎమ్మెల్యేనే ఉండటం, కాదు కొంతమంది జాయిన్ అయ్యారు. కొంతమంది ఉద్యమకారులు బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆర్ సత్యనారాయణ లాంటి మాజీ ఎమ్మెల్సీ, ఇందాక నేను చెప్పినట్టుగా ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జీవన్ రెడ్డి కన్నా ముందు స్వామిగౌడ్ ఉండే, స్వామిగౌడ్ కన్నా ముందు సత్యనారాయణ ఉండే, తెలంగాణ మూవ్మెంట్లో గెలిచినటువంటి వ్యక్తి. మొన్నటిదాకా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా ఉన్నాడు. ఆయన లేటెస్ట్గా 4 రోజుల క్రితం కాంగ్రెస్లో చేరాడు. ఇట్లా కొంత చేరికల వల్ల కాంగ్రెస్కి సామాజిక వర్గం బలం, అధికారం బలం, పథకాల బలం, కొంతమంది ఉద్యమకారులు బీఆర్ఎస్ వాళ్ళు చేరడం అనేటువంటిది ఒక బలం. రఘునందన్కి ఏమో వ్యక్తిగత ఇమేజ్, మోడీ ఇమేజ్, హిందుత్వవాదం తప్ప మరొకటి క్షేత్రస్థాయిలో కేటర్ లేదు. టీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే ఎమ్మెల్యేల బలం, బేసిక్ గానే వాళ్ళకి అక్కడ క్యాడర్ ఉంటుంది కాబట్టి. సో మెదక్ లో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఎడ్జ్ బీఆర్ఎస్ కి కనపడుతున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ హాట్ సీట్ మల్కాజ్గిరికి రాబోతున్న మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ లో అభ్యర్థులు అలాగే గెలిచే అవకాశం ఉన్నటువంటి పార్టీ మనం చూస్తూ ఉన్నాం. మల్కాజ్గిరిలో సునీతా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఈటల రాజేందర్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. మల్కాజ్గిరిలో ఎడ్జ్ బీజేపీకి కనపడుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ప్రధానమైనటువంటి పోటీ కనపడుతుంది. మల్కాజ్గిరి రైట్. ఇక్కడ కూడా ఏంటంటే ఈటల రాజేందర్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈటల రాజేందర్కు కొంత స్టేచర్ పెద్దగా ఉంది. వీళ్ళతో పోల్చుకున్నప్పుడు, సునీతతో పోల్చుకున్నప్పుడు, లక్ష్మారెడ్డితో పోల్చుకున్నప్పుడు స్టేచర్ కొంత పెద్దది. ఎందుకంటే మంత్రిగా పనిచేశాడు, 4 సార్లు గెలిచాడు. సామాజిక ఇందాక చెప్పినట్టుగా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినవాడు, తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించాడు. అన్యాయంగా కేబినెట్ నుంచి పంపించేశారనేటువంటి ఉంది. మొన్న 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు. బై ఎలక్షన్లో కేసీఆర్ చాలా పట్టుదలతో ఈయన ఓడించడానికి దళిత బంధు లాంటివి అనేక తెచ్చినా అయినా అక్కడ ఉన్నటువంటి సానుభూతితో గెలిచాడు. కానీ మళ్ళీ జనరల్ ఎన్నికలకు వచ్చేటికి 2 చోట్ల పోటీ చేశాడు. హుజరాబాద్ పోటీ చేశాడు, గజ్వేల్ పోటీ చేశాడు. 2 చోట్ల ఓడిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆయనకి ఆ మల్కాజ్గిరి అనేటువంటిది కొంత బాగా పెద్ద అంటే దేశంలోనే పెద్ద పార్లమెంట్ కావటం, అక్కడ కొంత అనేక అంటే మేము ఏమంటాం మెట్రోపాలిటన్ సిటీ లాగా ఆంధ్ర ఉంటుంది, గుజరాతీలు ఉంటారు, మార్వాడీలు ఉంటారు, చాలా చాలా మిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి అది కొంత బీజేపీకి అడ్వాంటేజ్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కొద్దిగా ఉంది. పోయినసారి రేవంత్ రెడ్డికి కూడా ఒక ప్రశ్నించే గొంతుగా అనేటువంటి దాన్ని ఆయన్ని గెలిపించారు. ఇక్కడ సునీతకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆమె కూడా రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ చేసింది. వారి భర్త మహేందర్ రెడ్డి మంత్రిగా పనిచేశాడు. తెలుగుదేశం నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకుడు, కొంత పట్టు ఉన్నటువంటి నాయకుడు, ఆర్థికంగా బలమైనటువంటి నాయకుడు. కాంగ్రెస్కు ఉన్నటువంటి ఒక్క సీటు అక్కడ పెద్దగా లేదు, ఒక్కడ కూడా లేదు, అన్ని బీఆర్ఎస్కే ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఇక్కడ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నవన్నీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కానీ బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్. అవును, బీజేపీకి లేదు, కాంగ్రెస్కి కనీసం అధికారం ఉంది, పథకాలు ఉన్నాయి. ఇక్కడ బీజేపీకి అధికారం లేదు, పథకాలు లేవు, ఏమి లేదు. ఓన్లీ మోడీ ఈటల రాజేందర్ ఇమేజ్ తప్ప ఇంకేమీ లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఇంకొకటి కూడా ఏమైందంటే ఈ మధ్యకాలంలో బాగా ట్రోల్ అయింది, మీరు కూడా చూసి ఉంటారు. మల్లారెడ్డి ఎదురుగానే నువ్వు గెలుస్తున్నావు అని చెప్పడం అనేటువంటిది. దాని ముఖ్యమంత్రి కూడా వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ కావాలనే బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. 5-6 చోట్ల బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. వరంగల్ ఒకటి, మల్కాజ్గిరి ఒకటి, ఇట్లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీల పేర్లు చెప్పి ఇట్లాంటి చోట్ల కావాలని బలహీనమైన క్యాండిడేట్ని పెట్టాడు. ఇద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా లేదా అది వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేసిన ఆరోపణ. కానీ ఏమైందంటే మల్లారెడ్డి ఆ మాట మాట్లాడటం,
అక్కడ క్యాండిడేట్ చూస్తే కూడా చాలా వీక్గా ఉంటాం. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు ఉంచుకొని క్యాండిడేట్ బలహీనంగా ఉంటాం. ఇది ఎంత విచిత్రం. క్యాండిడేట్ అనే పోటీ అనూహ్యంగా మల్లారెడ్డి తప్పుకోడు, మల్లారెడ్డి అల్లుడు తప్పుకోవడం, మల్లారెడ్డి గారిని మొత్తం కాబట్టి ఈ కాంటెస్ట్ లో చూసినప్పుడు ఇర్రెలెవెన్స్ అయిపోయింది బీఆర్ఎస్. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంది. పోల్ మేనేజ్మెంట్ ఏమైతుంది అనేది అది ఇంపార్టెంట్, అది చూడాలి, డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ కీలకమైనటువంటి పార్లమెంట్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. రైట్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎవరెవరు పోటీ చేస్తున్నారు ఒకసారి చూసినట్లయితే దాన నాగేందర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, ఇటీవలే ఆయన చేరారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పోటీ చేస్తున్నారు. పద్మారావు గౌడ్ మాజీ మంత్రి పద్మారావు గౌడ్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. సో లెట్స్ ప్లే ద ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్. ఇక్కడ ఎడ్జ్ సికింద్రాబాద్లో మనకి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులను మనం చూసాం. సికింద్రాబాద్ నుంచి ఎడ్జ్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంది. ఏ ఒక్క పార్టీకి ఒక సైడ్గా ఇవ్వలేదు సార్. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇక్కడ కూడా ఇందాక నేను చెప్పినట్టుగా మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ మీరు అంటారు నార్త్ వాళ్ళు ఇక్కడ ఉండటం మిక్స్డ్గా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. రెండోదిగా ఇక్కడ కాకపోతే ఏంటంటే పద్మారావు చీల్చే ఓట్లు అది కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. పద్మారావు ఎంత ఓట్లు చీలుస్తాడు అనేటువంటి. రెండోది కిషన్ రెడ్డి మీద ఎందుకు విత్ ఇన్ ద క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. వ్యతిరేకత అనే పదం వాడను కానీ అసంతృప్తి ఉంది. ఏనేం పట్టించుకోలేదు, మమ్మల్ని ఎవరేం పట్టించుకున్నారు. కొంతమంది క్యాడర్తో మేము అక్కడ ఇక్కడ కలిసినప్పుడు ఏముందన్న ఏం పట్టుకు గెలిచి కేంద్ర మంత్రి ఏం చేసిండు అనేటువంటి ఒక నిరాసక్తత, ఒక అసంతృప్తి, ఒక అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ కానీ సాలిడ్గా కాంగ్రెస్ పడే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఇర్రెలెవెన్స్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి బీజేపీ గెలవకూడదు అనుకుంటాయి ఈ రెండు సామాజిక వర్గాలు. సైద్ధాంతికంగా కొంత బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి క్రిస్టియన్ అండ్ ముస్లిమ్స్. ఈ రెండు చాలా బలంగా ఎట్టి పరిస్థితుల్లో కిషన్ రెడ్డి గెలవకూడదు అనుకున్నప్పుడు కాంగ్రెస్కే గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి. ఇక్కడ దాన నాగేంద్ర ఫ్యాక్టర్ ఎట్లా పనిచేస్తుంది సార్? ఇటీవల చేరారు ఆయన. అదే అందుకని దాన నాగేంద్ర ఏంటంటే దాన నాగేంద్ర ఒక సీనియర్ కావటం కొద్దిగా ఆయనకి ఏంటంటే ఈ పోల్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. సరే ఆర్థికంగా బలంగా ఉండటం అనేటువంటిది ఒకటి, ఉన్న దాంట్లో ఆయనకు చేరటం, ఆయన క్యాండిడేట్ ఇవ్వటం. అంతకుముందు బొంతురామ్మోహన్ మాజీ మేయర్ చేరాడు, ఆయనకి టికెట్ అనుకున్నారు. చివరి క్షణంలో అనూహ్యంగా దాన నాగేంద్ర ఎజెండా మీదకి రావడం, దాన నాగేంద్ర క్యాండిడేట్గా కావటం అనేటువంటిది. మున్నూరు కాపు అనేటువంటిది ఒకటి ఆయనకి. మున్నూరు కాపు ఓట్ బ్యాంక్ ఒకటి, క్రిస్టియను, నేను చెప్పిన ముస్లిం మైనార్టీ, స్లమ్స్ మీద కొంత అవగాహన. ఎందుకంటే మంత్రిగా పనిచేశాడు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆసిఫాబాద్ నుంచి ఒకసారి గెలిచాడు, ఇట్లా ఖైరతాబాద్ నుంచి గెలిచాడు. కాబట్టి ఆయనకి స్లమ్స్ మీద ఉన్నటువంటి పట్టు ఈ రెండు సామాజిక వర్గాలు అడ్వాంటేజ్ అవుతుంది. కిషన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకత కొంత డిసడ్వాంటేజ్ అవుతుంది. పద్మారావు చీల్చే ఓట్లు కాంగ్రెస్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఇగో ఈ ఈక్వేషన్స్లో అక్కడ అంతిమంగా పోల్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ చూడాలి. సో నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ విషయానికి వద్దాం. హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ. హైదరాబాద్ ఎప్పటి నుంచో ఎంఐఎంకి కంచుకోటగా ఉంది. ఈసారి అక్కడ మాధవీలత పోటీ చేస్తున్నారు, చాలా అగ్రెసివ్గా పోటీలే వెళ్తున్నారు. ఇక్కడ మనకి 4 పార్టీలు మొత్తం మనం అన్ని దగ్గరలో కూడా 3 చూసుకుంటూ వస్తున్నాయి. ఇక్కడ 4 పార్టీలు. కాంగ్రెస్ నుంచి సమీర్ అలీవుల్లా, అలాగే బీజేపీ నుంచి మాధవీలత, బీఆర్ఎస్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు, అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ప్లే చేద్దాం. సో సార్ ఈసారి అంటే ఎప్పుడూ కూడా ఎంఐఎం అని అనుకునేవాళ్ళు, కానీ ఈసారి వార్తల్లో మాధవీలత నిలిచి అంటే మాధవీలత ఏంటంటే ఆమెకి ఏదో ఇక్కడ హాస్పిటల్స్ కొంత ఫైనాన్షియల్గా ఉంది, కొంత లాంగ్వేజ్ అగ్రెసివ్గా ఉంటుంది, యాక్టివ్ ఉమెన్ కావటము, ఈ మధ్యకాలంలో ఆప్కే అదాలత్ లాంటి ఇంటర్వ్యూలతో కొంత ఫేమ్ కావటము, ఇవన్నీ మన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండటం ఇవన్నీ ఉన్నాయి. కానీ అవి అక్కడ ఆల్రెడీ సాలిడ్ ముస్లిం ఓట్ బ్యాంకు, హిందూ ఓట్ బ్యాంక్ ఉన్న రాజాసింగ్ అసంతృప్తితో ఉన్నాడు. మొన్న ఎప్పుడో అమిత్ షా వచ్చిన రోజు తప్ప ఎప్పుడు పెద్దగా ఆయన ఎక్కడ ప్రచారం చేస్తున్నట్టు గెలిపిమని తిరిగినట్టుగా నాకైతే కనపడలేదు. అక్కడేమో ఎమ్మెల్యే లేరు, ఎవరికి లేరు. స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు అదే అంటాను. అక్కడేమో కాంగ్రెస్కి ఎమ్మెల్యే లేరు, బీజేపీకి ఒక రాజాసింగ్ ఉండే, రాజాసింగ్ ఏమో పట్టించుకోని పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి దాంట్లో మనం చూస్తుంటే ఒక్కోసారి గమ్మత్తుకుంటే మనం కొల్లాపూర్ అయితే అసలు బర్లక్క గెలుస్తుందా అన్నంత హడావిడి సోషల్ మీడియాలో చూసాం. దాన్ని చూస్తే మాధవీలత కూడా అద్భుతంగా కనపడుతుంటది. అసలు రోజు మధ్యకాలంలో ఎక్కడో హనుమాన్ జయంతప్పుడు ఇట్లా అవన్నీ చూస్తాయి. కానీ అవి ఎలక్షన్స్ అంటే ఎంటైర్ డిఫరెంట్ ఎలక్షన్స్. కాబట్టి అది అల్టిమేట్ గా ఎంఐఎంకి ఖాతాలో ఎవరైనా బై డిఫాల్ట్ వేస్తారు. ఓట్ పర్సెంటేజ్ ఏమన్నా పెరిగే ఛాన్స్ అంటే ఇక్కడ ఒకటి గుర్తుకో, ఇప్పుడు ఇక్కడ సరే ఎంఐఎం హైదరాబాద్ కాన్స్టిట్యున్సీ సందర్భంగా చర్చ వచ్చింది. కానీ ఓవరాల్గా ఎందుకు ఓటింగ్ పర్సెంట్ అనేది మనం 1, 2, 3 ఫేజులు చూసాం. ఓటింగ్ పర్సెంటేజ్ మీద కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. అసెంబ్లీ ఎన్నికలు సహజంగా, పంచాయతీ ఎన్నికలకు 99%, 90% అవుతాయి.
జెడ్పీటీసీ కొద్దిగా అటు ఇటుగా అవుతాయి, ఎంపీటీసీలకు కూడా బాగానే అవుతాయి, అసెంబ్లీకి వచ్చేప్పటికి 80-85 అవుతాయి, పార్లమెంట్కి వచ్చేప్పటికి 70 కూడా కావట్లేదు, 60 దగ్గర అవుతుంది. ఈసారి 1-2 ఫేజులు చూస్తే ఆందోళనకరంగా ఉంది. అసలు ఓటింగ్ పర్సెంట్ ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనేటువంటిది ఉంది. దీని ఇన్ఫాక్ట్ ఏంటి, పార్టీలు గెలిపోవడం లేదు ఒకటైతే, మెజార్టీలు కూడా చాలా తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. అటువంటి ఆ ఫ్యాక్టర్లో చూడాలి తప్ప. బట్ అఫ్ కోర్స్ ఇంకో రెండో పాయింటే కనపడదు అక్కడ. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ చేవెళ్ళకి వెళ్దాం. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ మూడ్ ఆఫ్ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. పార్లమెంట్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తున్నటువంటి నేతలు మనం చూసినట్లయితే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, కాసాని జ్ఞానేశ్వర్ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. లెట్స్ ప్లే పాయింట్స్ ప్లస్ అండ్ మైనస్ చూద్దాం. ఇక్కడ చేవెళ్లలో మనకి ఎడ్జ్ కనపడుతుంది, చేవెళ్లలో కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది మనకి. సార్ ప్లస్ అండ్ మైనస్ అంటే నిజానికి కూడా ఏంటంటే మొదట్లో చూసినప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఎక్కడో ఉన్నాడు. అంటే క్యాండిడేట్ డిసైడ్ కాకముందు, ప్రచారం డిసైడ్ కాకముందు అసలు చూస్తే కనుక అక్కడ మహబూబ్నగర్లో అట్లా డీకేఆర్ దూసుకుపోతుంది, ఇగో ఇక్కడ బుర్రా నరసింహ గౌడ్ దూసుకుపోతున్నాడు, ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి దూసుకుపోతున్నాడు, ఇంకా అక్కడ ఎవరో దూసుకుపోతున్నారు, ఇంక ఇక్కడ ఎవరో దూసుకుపోతున్నారు అన్నారు. వన్స్ క్యాండిడేట్ డిసైడ్ అయిన తర్వాత, ప్రచారం స్టార్ట్ అయిన తర్వాత, ముఖ్యమంత్రి పర్యటనలు, సరే వాళ్ళ పార్టీ నాయకులు ప్రచారం ఉంటుంది, వీళ్ళ పార్టీ నాయకులు ప్రచారం, అన్ని పార్టీలు ఉంటాయి. కానీ వన్స్ పార్టీ ప్రచారము అక్కడ ఉన్నటువంటి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి, ఇగో రైతు బంధు ఆగస్టు 15 లోపల నేను 2 లక్షల రుణమాఫీ చేస్తాను, దాని ఇంపాక్ట్ ఏముంటుంది. ఇగో లేదు పలానా రైతు భరోసా నిన్న దాకా పడలేదు, ఇవాళ రైతు భరోసా పడిపోయింది, 99% రైతు భరోసా పడిపోయింది, దాని ఇంపాక్ట్ ఎట్లుంటుంది. లేదు ఇంకొక ఇంపాక్ట్ ఎట్లుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. అంతకుముందు మాట్లాడుకున్న మాటలన్నీ అవి అయిపోతాయి వన్స్. కాబట్టి అట్లా చూసినప్పుడు విశ్వేశ్వరరెడ్డి ఓహో అని అన్నారు. కానీ వన్స్ రంజిత్ రెడ్డి రంగంలో సిట్టింగ్ ఎంపీగా ఉండి రంజిత్ రెడ్డి రంగంలో దిగి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండవ కప్పుకొని క్యాండిడేట్ డిసైడ్ అయ్యి ప్రచారం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈక్వేషన్స్ మారిపోతాయి. ఇందాక నేను చెప్పినటువంటి ముఖ్యమంత్రి పర్యటనలు కావచ్చు, ఇతర ప్రచారాలు కావచ్చు, ప్రభుత్వ పథకాలు తీసుకుపోవడం కావచ్చు, లేదంటే కొన్ని హామీలు కావచ్చు, మళ్ళీ మా ఎంపీని గెలిపేవాడిని మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పడం కావచ్చు, అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ అన్నీ ముందుకు వచ్చేస్తాయి. కాబట్టి అది ఇక్కడ చేవెళ్లలో సేమ్ అదే ఫ్యాక్టర్ పనిచేసింది. డిసడ్వాంటేజ్ ఏంటంటే సరే కాంగ్రెస్ కూడా అక్కడ పరిగుంది, వికారాబాద్ ఉంది, తాండూరు ఉంది, 3 చోట్ల ఉన్నారు. చేవెళ్ళ, మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి 4 చోట్ల బీఆర్ఎస్ ఉంది. బీజేపీ ఒక్క చోట కూడా లేదు. కానీ ఇక్కడ ఏమైంది, పోటీ 4 స్థానాల్లో ఎమ్మెల్యే ఉన్న బీఆర్ఎస్ పార్టీ 3వ స్థానంలో ఉంది, 3 స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రథమ స్థానంలో ఉంది, అసలు లేని వాళ్ళు 2వ స్థానంలో. అదే పార్లమెంట్ బ్యూటీ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్ మనం చూసినట్లయితే పర్సెప్షన్ అంతా డిఫరెంట్ గా ఉంటుంది. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యాటిట్యూడ్. ఆయన కూడా అంటే ఏంది, అందుబాటులో ఉంటాడు, ఆయన కూడా కొంత భాషా ప్రాబ్లము, కొంత అపాయింట్మెంట్ హై ప్రొఫైల్లోగా ఎందుకు వచ్చే చక్రి అపాయింట్మెంట్ ఉందా తీసుకున్నావా, ఎందుకు వచ్చాం మరి అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చి, ఇట్లా ఇవి పొలిటీషియన్స్ దగ్గరికి వచ్చే వాళ్ళ విషయంలో పనిచేయదు. ఆఫీసర్ కార్పొరేట్ కంపెనీ దగ్గర పనిచేస్తుంది కానీ పొలిటీషియన్ దగ్గర పనిచేయదు. రంజిత్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి చక్రిని చూశాడంటే చక్రి భావన ఎప్పుడు వచ్చా అంటాడు, పేరు పెట్టి పిలుస్తాడు. ఇది రంజిత్ రెడ్డి కొద్దిగా అడ్వాంటేజ్. లో ప్రొఫైల్ మెయింటైన్ చేయటం, ఫైనాన్షియల్గా ఇద్దరు సౌండే, ఇద్దరు గట్టిగానే ఉంటారు. కానీ పోల్ మేనేజ్మెంట్ మిషనరీ అనేటువంటిది రైజిత్ రెడ్డికి మిషనరీ ఉంది కాబట్టి చేవేళ్లలో ఆయనకి సొంత మిషనరీ తప్ప పార్టీ మిషనరీ లేదు. కొద్దిగా ఆ డిసడ్వాంటేజ్ ఉండటం వల్ల రంజిత్ రెడ్డి కొద్దిగా అడ్వాంటేజ్ కనపడుతుంది. నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా మహబూబ్ నగర్, ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, తన బాధ్యతగా తీసుకుని ఆయన గెలిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ విధంగా కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది మహబూబ్ నగర్లో. చల్లా వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుంటే డీకే అరుణ సీనియర్ నేత బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, మన్నెస్ శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు రైట్, ఇక్కడ కూడా సేమ్ డీకే అరుణ అసలు ఎక్కడో ఉంది, అసలు ఎవరు క్యాండిడేటు, వంశీ ఎక్కడ సరిపోతాడు, అసలు డీకే అరుణ ముందు వంశీ సరిపోడు, ఇట్లాంటివి చాలా. అసలు క్యాండిడేట్ ఆయన అవుతాడా కాడా, సరే డిసైడ్ అయిన తర్వాత కూడా ఎక్కడ సరిపోతాడు. వన్స్ నామినేషన్లు అయిపోయి ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. చాలామందికి ఎన్నికల గురించి తెలిసి కొంత తెలియదు, సినిమా అసలు స్టార్ట్ అవుతుంది. ఇక రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావటం, అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా చూస్తే 2 కాన్స్టిట్యుయెన్సీ వస్తాయి, నాగర్ కర్నూలు కానీ మహబూబ్నగర్ కానీ. దాంతో చాలా ప్రెస్టేజ్గా తీసుకుంటాడు ఒకటి. రెండోది డీకే అరుణకేమో ఒక్క ఎమ్మెల్యే లేడు, వీళ్ళకి అందరూ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రెండు అక్కడ ఏమైందంటే కొంత రేవంత్ రెడ్డి అంటే అదే చెప్తున్నా, ఎన్నికల ప్రచారం స్ట్రాటజీలో భాగంగా కుర్మ సామాజిక వర్గానికి సరిత అన్న ఒక అమ్మాయికి కుర్మ సామాజిక వర్గానికి గద్వాల్ సీట్ ఇచ్చారు. ఆమె జడ్పీ చైర్మన్ ఉంది, ఆమె ఓడించింది. ఒక్క కుర్మ సామాజిక వర్గానికి, అంతకుముందు కుర్మ సామాజిక వర్గానికి ఏ పార్టీ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ 2 చోట్ల ఇచ్చింది, సరితకి ఇచ్చింది, అట్లాగే బీర్లా ఐలయ్య ఆలేరుకి ఇచ్చింది.
2 చోట్ల కుర్మలకు ఇవ్వటం, కుర్మ సామాజిక వర్గం కూడా ఒక కన్సాలిడేట్ అంటే కన్సిడరబుల్ స్ట్రెంత్ ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో, ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కన్సిడరబుల్ స్ట్రెంత్. కాబట్టి డీకే అరుణ ఒక కుర్మ మహిళను ఓడించింది అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు నెంబర్ 1 రేవంత్ రెడ్డి. నెంబర్ 2 అక్కడ ముదిరాజు బలమైనటువంటి వర్గం, కుర్మ ముదిరాజు కూడా బలమైన వర్గం, ముదిరాజు మంత్రివర్గంలో తీసుకుంటా అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చాడు. 2 అంశం. 3 ముస్లిమ్స్, మహబూబ్నగర్లో ఉన్నటువంటి ముస్లిమ్స్ సాలిడ్గా ఉండటం అనేటువంటి కొన్ని జాయినింగ్స్, బీజేపీ మాజీ ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డి లాంటి వాడు రావటం, జలంధర్ రెడ్డి లాంటి వాళ్ళు రావటం, బీజేపీ నాయకులు కూడా జాయిన్ కావటం అనేటువంటిది కలిసి వచ్చే వంశీ చంద్రరెడ్డికి కలిసి వచ్చాము. కొద్దిగా ఎక్కడైనా 1-2 చోట్ల నియోజకవర్గాలు కొంత మెజార్టీ తగ్గిన, కొడంగల్ 50,000 మెజార్టీ అని రేవంత్ రెడ్డి పదే అంటున్నాడు మీరు క్యాచ్ చేస్తే కనుక. ఎందుకు ఎక్కడైనా కొద్దిగా కానీ అసెంబ్లీ సెగ్మెంట్లో కొద్దిగా తగ్గిన ఈ 50,000 అనే దాంతో వంశీ చంద్రరెడ్డి గెలవడం అనేటువంటిది ఈజీగా ఉంటుంది అనేటువంటి, ఇక్కడ భారీ మెజార్టీ రావడం వల్ల మిగిలిన చోట ఎక్కడన్నా 2 చోట్ల మైనస్ అయినా ఇది దాన్ని పూర్తి చేస్తుంది అనమాట. దాంతో ఆ లెవెల్ అయిపోయి వంశీ చంద్రరెడ్డి బయటపడతాడు అనేటువంటి లెక్కలు సర్వేలో తేలుతుంది. రైట్, నెక్స్ట్ మనకి నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తున్నారు, ఎడ్జ్ ఎవరికి ఉందో ఒకసారి మనం చూద్దాం. నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి మల్లు రవి పోటీ చేస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి భరత్ పోటీ చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తూ ఉన్నారు. సో 3 నేతలు మనకు కనబడుతున్నారు సార్. ఇక్కడ టఫ్ ఫైట్ కనపడుతుంది, ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది. రైట్, ఎందుకు ఎడ్జ్ కాంగ్రెస్ కనపడుతుంది అంటే ఇక్కడ కూడా సేమ్ అసెంబ్లీ ఎమ్మెల్యేలు ఉండటం అనేటువంటిది ఒక అడ్వాంటేజ్. ఒక అల్లంపూరు బీఆర్ఎస్, అల్లంపూరును గద్వాలో బీఆర్ఎస్ గెలిచారు, మిగిలిన చోట్ల కాంగ్రెస్ ఉన్నారు, 2 చోట్ల ఉన్నటువంటి. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా చూసినప్పుడు మల్లు రవికి కొంత క్లీన్ ఇమేజ్ ఉంది. గతంలో 2 సార్లు ఎంపీగా గెలిచాడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది, సౌమ్యుడు అనేటువంటిది ఉంది, 2 అందరికీ అందుబాటులో ఉంటాడు అనేటువంటిది. ఇతర ఉన్నత కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మల్లు రవి లాంటి వాళ్ళు కొంత మనతో బాగా లైజన్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆయనకి ఒక పని ఆయనకి అప్పచెప్తే రెడ్డి ఇట్లా ఉంటారు. ఇప్పుడు రాజకీయాలు గ్రామాల్లో మొహమాట లేకుండా మాట్లాడుకుంటే రెడ్డి సామాజిక వర్గం, ఇతర సామాజిక వర్గాలు ఏమనుకుంటారు, ఒక ఎస్సీ నుంచి పైకి వచ్చేవాడు కొద్ది మనతో లైజన్గా ఉంటే బాగు, మన మీద పెత్తనం చేసేవాళ్ళు కాకుండా ఉంటే బాగు, మనం కొద్దిగా అందుబాటులో ఉంటే బాగా అని కోరుకుంటారు. అట్లా చూసినప్పుడు మల్లు రవి ఏంటంటే సింక్ అయ్యాడు వాళ్ళకి. ఎందుకంటే చాలా సీనియర్ పొలిటీషియన్ కావటం అనేది, 2 సార్లు గెలవటం అనేటువంటిది, ఆయన సౌమ్యుడిగా ఉండటం, అందుబాటులో ఉండటం, ఎవరికైనా పనిచేసి పెట్టేటువంటి గుణం ఉండటం, ఇవన్నీ అధికారంలో ఉండటము, రేవంత్ రెడ్డి పర్సనల్గా ముఖ్యమంత్రి సొంత జిల్లా కావటము, ఆయన నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి స్వగ్రామం ఉండటం, ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి స్వగ్రామం కూడా ఉంది. ఇవి కొంత ఆయన ప్లస్ పాయింట్. ఇక ప్రవీణ్ కూడా కొన్ని పాజిటివ్ ఏంటంటే ఆయన గ్రామం ఆ నియోజకవర్గంలో ఉండటం లోకల్గా. రెండోది ఆయన ఐపీఎస్ ఆఫీసర్గా రెసిడెన్షియల్ స్కూల్స్, స్వేరే లాంటి సంస్థ ద్వారా చాలామంది దళిత పిల్లల్ని చదివించడం, వాళ్ళకి కొంత వాళ్ళ పట్ల సానుకూలంగా ఉంటాడు, ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. ఇది కొంత అడ్వాంటేజ్, వ్యక్తిగత అడ్వాంటేజే ప్రధానంగా ఉంది. పార్టీ పరంగా బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక రాములు మాజీ ఎంపీ, సిట్టింగ్ ఎంపీ కొడుకు బీజేపీలో అయితే టికెట్ తెచ్చుకున్నా అక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ కనపట్ల, పోటీ వీళ్ళిద్దరికీ ఉంటుందా అన్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి ఏం జరుగుతుంది. ఆల్రైట్, నెక్స్ట్ నియోజకవర్గం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థుల్ని, గెలిచే అవకాశం ఉన్నటువంటి అభ్యర్థిని మనం చూద్దాం. రైట్, రఘువీర్ రెడ్డి జానారెడ్డి కుమారుడు నల్గొండ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అలాగే బీజేపీ నుంచి శానంపూడి సైదిరెడ్డి, బీఆర్ఎస్ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి. ఇక్కడ ఎడ్జ్ కాంగ్రెస్ కనబడుతుంది, కాంగ్రెస్ నల్గొండ. అసలు అది అంటే ఇక్కడ పెద్దగా చర్చించుకోవడానికి పోటీ వీళ్ళిద్దరు క్యాండిడేట్లుగా ఉన్నారా లేదా, అసలు పోటీ ఉందా లేదా, వన్ సైడ్ అన్నట్టుగానే కనపడుతుంది. దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్టికులర్గా మంత్రి అక్కడే ఉండి, జానారెడ్డి ఉన్నాడు, ఉత్తమ్ ఉన్నాడు, వాళ్ళిద్దరు అయితే పనిచేస్తున్నారు. ఎమ్మెల్యేలు అన్ని వాళ్ళవే ఎమ్మెల్యేలు కాబట్టి అసలు అక్కడ పెద్దగా దాని గురించి టైం. నెక్స్ట్ నియోజకవర్గానికి వెళ్దాం. సో నెక్స్ట్ నియోజకవర్గం భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తూ ఉన్నారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది మనం చూద్దాం. ఎందుకంటే నల్గొండ గురించి పెద్దగా చర్చించే అంశం లేదు, ఎందుకంటే వన్ సైడ్ వార్ కనపడుతుంది కాబట్టి దాని గురించి విశ్లేషణ కూడా పెద్దగా అవసరం. ఇక భువనగిరికి వచ్చినట్లయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, బూర నర్సయ్య గౌడ్ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి కామ మల్లేష్ పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ భువనగిరి నుంచి కాంగ్రెస్ గెలిచే అవకాశం కనపడుతూ ఉంది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో. శ్రీనివాస్ గారు. రైట్, చామల కిరణ్ కుమార్ రెడ్డి యువకుడు కావటము, కాంగ్రెస్ పార్టీలో నేషనల్ స్థాయిలో యూత్ కాంగ్రెస్లో పనిచేయటం, ఇవన్నీ దాంతోపాటు ఎమ్మెల్యేలు ఒక బహుశా
ఎక్కడ అన్ని ఎమ్మెల్యేలు వాళ్ళవే ఉన్నాయి, మోస్ట్లీ వాళ్ళవి ఎవరు లేవు. ఇక కాంగ్రెస్ అన్ని ఆలేరు కానీ, భువనగిరి కానీ, తుంగతుర్తి కానీ, నకిరికల్ కానీ, మునుగోడు కానీ అవన్నీ వాళ్ళవే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి అక్కడ అసలు నథింగ్ వరీ. కాకపోతే బూరా నరసింహగౌడ్ ఫైట్ ఎందుకు ఇస్తాడు అని అంటే ఆయన ఎంపీగా పనిచేశాడు, బీఆర్ఎస్ ఎంపీగా 14 నుంచి మొన్న 19 వరకు పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్ కావటం, తెలంగాణ ఉద్యమంలో జేఏసీలో ఉండటం అనేటువంటి పర్సనల్ ఇమేజ్ కూడా బాగుంది. పర్సనల్ ఇమేజ్, 2 సామాజిక వర్గం గౌడు కావటం అనేటువంటిది కొంత ఉంది. కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్యాడర్ లేకపోవటం. మళ్ళీ అక్కడ క్యాడర్ లేడు. అంతకుముందు ఇందాక నేను చెప్పినట్టుగా బీజేపీ అక్కడ గెలుస్తుంది ఇక్కడ గెలుస్తుంది లెక్కలేసిన దాంట్లో భువనగిరి ఒకటి లెక్కలేశారు. అంటే నామినేషన్లు పడకముందు, ప్రచారం కాకముందు, ఏం లేకముందు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు పక్కకు పోతున్నాయి. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి కూడా ప్రెస్టేజ్ వచ్చింది. రాజగోపాల్ రెడ్డి ఇన్ఛార్జ్ చేశాడు, మంత్రి కావాలని పట్టుదల ఉంది. ఆడ గెలిపించుకొని పోయి మంత్రి పదవి కొట్టాలి అనేటువంటి ఉంది. సరే వస్తుందా రాదా పక్కన పెడితే ఒక ఆశ ఉంటుంది, ఒక ఎయిమ్ పెట్టుకున్నాడు. ఇది గెలిపించుకొని పోయి మంత్రి పదవి అడగాలనుకున్నాడు. ఖాళీ బలపం కట్టుకొని తిరుగుతున్నాడు, చాలా ప్రెస్టేజియస్గా తీసుకొని తిరుగుతున్నాడు. కొంత డబ్బులు ఆర్థికంగా కూడా కొంత పర్వాలేదు ఖర్చు పెడతాడు. కానీ ఇక్కడ వ్యక్తిగతంగా బూరా నరసింహగౌడ్ మంచోడైనా, ఇమేజ్ ఉన్నా పార్టీ బలహీనంగా ఉండటమే. ఆయన మోడీ ఇమేజ్నే నమ్ముకున్నాడు కానీ పార్టీ యంత్రాంగ బలహీనంగా ఉంది. ఇక్కడ కామ మల్లేష్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉన్న మాట వాస్తవం. బీజేపీతో పోల్చుకున్నప్పుడు బీఆర్ఎస్కే క్యాడర్ ఉంది నిజానికి, బీజేపీకి క్యాడర్ లేదు. ఆ రకంగా చూస్తే 10 సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ ఉంది. ఈయన కూడా కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా ఉన్నాడు. ఈయన ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందినవాడు, వాళ్ళిద్దరూ భువనగిరి ప్రాంతానికి లోకల్ చెప్పిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఈ ఇబ్రహీంపట్నం ప్రాంతానికి ఈయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించింది. కాబట్టి ఇతను ఆయన ఓట్లు ఆయన రాబట్టుకోవడం వల్ల కూడా కాంగ్రెస్కి అడ్వాంటేజ్. బీసీ సామాజిక వర్గాలు వీళ్ళిద్దరు బీసీ సామాజిక వర్గం ఓట్లు పోలరైజేషన్ అయితే కూడా కిరణ్కి అడ్వాంటేజ్ తప్ప డిసడ్వాంటేజ్ కాదు. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ రైట్, మహబూబాబాద్ కంటే ముందు వరంగల్ నియోజకవర్గానికి వెళ్దాం ఒకసారి. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో టఫ్ ఫైట్ కనబడుతుంది. ఇక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులు కడియం శ్రీహరి కుమార్ కడియం కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఆరూరు రమేష్, బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరు రమేష్, ఇక బీఆర్ఎస్ నుంచి సుధీర్ కుమార్కి టికెట్ దక్కింది. సార్, వరంగల్లో మనకి ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా కనపడుతుంది, కాంగ్రెస్ ఎడ్జ్ కనపడుతుంది. రైట్, ఇక్కడ ఒకటి బీఆర్ఎస్ గెలిచింది స్టేషన్ గన్పూర్, మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలిచింది. ఒకటి కడియం శ్రీహరే కాంగ్రెస్లోకి వెళ్ళాడు, వాళ్ళ కూతురికే టికెట్ ఇప్పించుకున్న పరిస్థితి. కడియం శ్రీహరికి కొంత ఇమేజ్ ఉంది, ఎందుకంటే తెలుగుదేశం నుంచి ఉన్నాడు, చాలా క్యాబినెట్లో చాలా సుదీర్ఘకాలం క్యాబినెట్లో మొన్నటి దాకా క్యాబినెట్లో పనిచేశాడు. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ క్యాబినెట్లో వాటిలో పనిచేశాడు. కొంత క్లీన్ ఇమేజ్, కరప్షన్ ఎలిగేషన్స్ ఏం లేవు, క్లీన్ ఇమేజ్ ఉన్నాడు. కాకపోతే సామాజికంగా మాదిగా లేకుంటే ఆయన ఇంకోట అనేటువంటి ఉపకులం, మాదిగ ఉపకులం ఇట్లాంటివి తప్ప ఆమె కూడా కడియం కావ్య కూడా డాక్టర్ కావటము, మహిళ కావటము, కొత్త ఆమె కావటం అనేటువంటిదే క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటిది. కడియం తండ్రికి ఎట్లుందో కావ్యకు కూడా అట్లా క్లీన్ ఇమేజ్ ఉంది. రమేష్ ఏంటంటే పీఆర్పీ నుంచి పోటీ చేశాడు, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో చేరాడు. బీఆర్ఎస్లో 2 సార్లు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. కొంత ఆరోపణలు, విమర్శలు, ల్యాండ్ అంటే ఇతర సెటిల్మెంట్ల లాంటి ఇంకోట అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దాంట్లో నిజాలు ఎంత పక్కన పెడితే ఓడిపోవడానికి కూడా అదే కారణంగా ఉంది. కాబట్టి ఇక్కడ నిజానికి ఇక్కడ బీజేపీకి కేడర్ బలం లేదు, ఎమ్మెల్యేల బలం లేదు, ఏ బలం లేదు. కేవలం ఏదైనా ఉంటే ఆరూరు రమేష్ వ్యక్తిగతం, లేదు మోడీ ఇంపాక్ట్ తప్ప మరొకటి కాదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్కి సుధీర్ కుమార్ అనేటువంటి వ్యక్తి జెడ్పీ చైర్మన్గా దేనికో ఉన్నాడు, కొంత ఉన్నప్పటికీ కూడా కాకపోతే బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, కానీ ఎందుకు క్యాండిడేట్ సరిగ్గా లేడు. కాబట్టి ఎందుకు అంటే ఇక్కడికి వచ్చినప్పటికి ఏం విమర్శ ఉంది. ఇక్కడ కూడా ఇందాక రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సెటిల్ అయ్యారు వీళ్ళిద్దరు, బీఆర్ఎస్ బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది, బలమైన క్యాండిడేట్లు అన్న చర్చ జరిగినప్పుడు వరంగల్ కూడా అది వర్తిస్తుందా? ఎందుకంటే రమేష్ పేరు వస్తున్నట్టుగా ఎందుకు రావట్లేదు? రమేష్ థర్డ్లో ఉండాల్సిన రమేష్ సెకండ్లోకి ఎట్లా వస్తున్నాడు? బికాస్ ఆఫ్ బీఆర్ఎస్ ఎక్కడో కావాలని వదిలేసిందా? వదిలేకపోతే బీఆర్ఎస్ సెకండ్ ఉండాలి కదా. బీజేపీకి క్యాడర్ బలము పెద్దగా లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎవరు లేరు, అధికారం లేదు కదా. కేవలం మోడీ ఇమేజ్ ఒకటి, ఈయన ఇమేజ్ చూస్తే కూడా ఈయన మైనస్ ఇమేజ్ ఉంది, నెగిటివ్ ఇమేజ్ ఉంది తప్ప పాజిటివ్ ఇమేజ్ లేదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అనేది కూడా ఇక్కడ రేపు పొద్దున తేలాల్సిన అంశం. ఈ 3-4 రోజుల్లో ఇంకేమైనా జరుగుతాయా, లేదనుకుంటే కొంత ఏం జరుగుతుంది అనేటువంటిది. రైట్, నెక్స్ట్ కాన్స్టిట్యున్సీ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో చూద్దాం. అక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు, ఎవరికి గెలిచే అవకాశం ఉందో మనం చూసినట్లయితే బలరాం నాయక్ మహబూబాబాద్ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు, సీతారాం నాయక్ బీజేపీ నుంచి, మాలోద్ కవిత బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్కి గెలిచే అవకాశం ఎడ్జ్ కనపడుతోంది. సార్, 3 ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు, దీంట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఎందుకంటే అనూహ్యంగా లంబాడి సామాజిక వర్గానికి చెందినటువంటి బలరాం నాయక్ని కేంద్ర మంత్రి చేయడంలో ఆ రోజుల్లో పెద్ద సంచలనంగా, ఎందుకంటే మొదటిసారి ఎంపీగా ఉన్నాడు, అందులో లంబాడి సామాజిక వర్గానికి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్కి, ఆ సామాజిక వర్గంలో ఒక ఇమేజ్ ఆయనకి కూడా చాలా సింపుల్గా ఉంటాడు. కేంద్ర మంత్రి అయితే కూడా చాలా సింపుల్గా, చాలామంది అనుకుంటుంటారు ఢిల్లీ పోతే కూడా పాపం అందరిని ఆదరిస్తాడు, బయటకు వచ్చి కారు ఎక్కిస్తాడు. ఇప్పుడు ఏదైనా రోడ్డు మీద కాన్వాయ్ పోతుంటే చక్రి కనపడితే అరే చక్రి ఇక్కడ ఎందుకు నిలబడ్డాడని కారు ఆపి చక్రి ఇక్కడ ఎందుకు నిలబడ్డా, బస్ కోసం వెయిట్ చేస్తున్నా, సరే పోదాం రైట్ పోతాం అని ఎక్కించుకొని పోతాడు. ఇట్లాంటి ఆయన పట్ల కొన్ని పాజిటివ్ అంశాలు అయితే ఉన్నాయి ఆయనకి, ఎందుకంటే నెగిటివ్ ఏం లేదు, పాజిటివ్ అంశాలే ఉన్నాయి. రెండోది అన్ని కాంగ్రెస్ పార్టీనే ఎమ్మెల్యేలే ఉన్నారు అక్కడ. సీతారాం నాయక్ 2014 నుంచి 18 వరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా నిలబడ్డాడు. తర్వాత ఆయన అసంతృప్తితో ఉంటే ఇటీవలే బీజేపీలో చేరి టికెట్ తెచ్చుకున్నాడు. మాలవత్ కవిత సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ వాళ్ళకేమీ ఎమ్మెల్యేలు ఒక భద్రాచలం ఉండే తెల్ల వెంకట్రావు అక్కడ కూడా వచ్చి కాంగ్రెస్లో చేరాడు. కాబట్టి అక్కడ పెద్దగా లేదు. సీతారాం నాయక్ ఏమో క్యాడర్ బలం లేదు, పెద్దగా మోడీ ఇమేజ్ ఇంకో ఇమేజ్, వ్యక్తిగతంగా ఇమేజ్ సీతారాం నాయక్ ప్రొఫెసర్ ఉద్యమాల్లో ఉన్నాడు, సరిపోవట్లేదు. ఇక్కడ కొంత బీఆర్ఎస్కి ఏంటంటే క్యాడర్ ఉన్నారు, ఉన్న ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్లో చేరాడు. బట్ ఈజీగా అక్కడ కాంగ్రెస్కి అడ్వాంటేజ్ కనపడుతుంది. చివరిది చాలా కాలం నాంచి క్యాండిడేట్ని అనౌన్స్ చేసినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం. జస్ట్ మూవ్ ఆన్ టు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంకి వెళ్దాం మనం. లాస్ట్ది సో 17వ పార్లమెంట్ నియోజకవర్గం ఖమ్మం. ఇక్కడ నుంచి రఘురామరెడ్డి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి వినోద్రావు పోటీ చేస్తున్నారు, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది. చాలా సుదీర్ఘమైనటువంటి మంతనాల తర్వాత, చర్చల తర్వాత, లాబింగ్ తర్వాత క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు సార్. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్కి ఎడ్జ్ కనపడుతుంది. అంటే ఎందుకంటే ఇక్కడ ఖమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలా, ఎవరికి రెడ్డికి ఇవ్వాలి, ఎందుకంటే తుమ్మల నాగేశ్వరరావు కొడుకు కోసం అడుగుతున్నాడని, బట్టి విక్రమార్క భార్య కోసం అడుగుతున్నాడని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు కోసం అడుగుతున్నాడని ఓరావరిగా ముగ్గురు పోటా పడ్డారు. కానీ కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే మరి ఎవరున్నారు, తుమ్మల నాగేశ్వరరావు కొడుకు సరిపోడు, మండ వెంకటేశ్వరరావుని తీసుకొద్దామా, అంటే అక్కడ ఉన్నటువంటి రాయల నాగేశ్వరరావుని పెడదామా, ఇంకెవరో బాల్సానా, ఇంకోట ఎవరో పోట్ల నాగేశ్వరరావు ఎవరో ఇట్లా అనుకున్నప్పుడు కూడా ఏంటంటే అక్కడ రఘురామ్ రెడ్డికి ఏంటంటే వాళ్ళ ఫాదర్ లెగసీ అనేది ఇంపార్టెంట్. మొదటి తరం కాంగ్రెస్లో సురేందర్ రెడ్డి అంటే రామసాయం సురేందర్ రెడ్డి 4 సార్లు ఎంపీ, 4 సార్లు ఎమ్మెల్యే, వరంగల్ లోక్సభ నుంచి 4 సార్లు ఎంపీగా 3వ లోక్సభలో అడుగుపెట్టినవాడు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 3వ లోక్సభ అంటే లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3వ లోక్సభలో, చిన్న వయసులో లోక్సభలో అడుగుపెట్టినటువంటి వ్యక్తుల్లో బహుశా లైవ్లో ఉన్న వ్యక్తులు 93 ఇయర్స్ ఆయనకి. ఏ పార్టీ మారలేదు ఎప్పటికీ, కాకపోతే కొడుకులు రాలేదు. కానీ అట్లా ఒకసారి ఇనానిమస్ అసెంబ్లీ, డోర్నకల్ నుంచి అసెంబ్లీకి ఇనానిమస్గా ఎన్నికయ్యాడు ఒకసారి. అంత లెగసీ ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ కుటుంబం పార్టీలు మారినటువంటి కుటుంబం కాదు. సరే ఆయనకు 2-3 సార్లు రావాల్సింది. ఒకసారి పాలకుర్తి ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ నుంచి మిస్ అయింది, ఒకసారి పాలేరు నుంచి మిస్ అయింది, ఒకసారి ఎమ్మెల్సీ గవర్నర్ దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ అప్రూవల్ చేసి పంపిస్తే ఆ నరసింహను సంతకం పెట్టకుండా పక్కన పెట్టడంతో ఎమ్మెల్సీ మిస్ అయింది. ఇట్లాంటివన్నీ బ్యాక్గ్రౌండ్ చాలా మిస్ అయ్యి చివరికి 2024లో లోక్సభ స్థానాన్ని కొట్టినటువంటి పరిస్థితి. కాబట్టి అందుకని అక్కడ ఏమైంది అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఈయనకి 2 కొడుకుల్లో ఒక కొడుకు విక్టరీ వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి వాళ్ళు కూడా చాలా విగ్రస్ గా అక్కడ ప్రచారం చేస్తారు. అందుకని ఆయన కలిసి వచ్చింది ఏమైందంటే సామాజిక వర్గం లేదు అనుకుంటే వెళ్తారు, రెడ్లే కమ్మకి ఇవ్వలేదు అని అన్న. కమ్మ సామాజిక వర్గం కొంత వియంకుడు, 2 వియంకులు, ఒకడేమో వెంకటేష్, ఒకళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, 2 వియంకులు ఆయనకి అడ్వాంటేజ్. ఫాదర్ లెగసీ ఒక అడ్వాంటేజ్, 2 కొడుకుల్ని చెరొకళ్ళకి కూతురికి ఇచ్చాడు. అది అన్ని రకాలుగా. రెండోది పార్టీ బలం. అసలు కాంగ్రెస్ పార్టీ అక్కడ అన్ని అసెంబ్లీలు వాళ్ళవే ఉన్నాయి. 2 కాంగ్రెస్ మొదటి నుంచి ఖమ్మం కంచుకోటగా ఉన్నటువంటి, మీరు చూడండి 2014లో ఒకటే బీఆర్ఎస్ గెలిచింది, 2018లో ఒకటే గెలిచింది. ఇప్పుడైతే భద్రాచలం ఉమ్మడిగా చూస్తే భద్రాచలం మళ్ళీ ఒకటే గెలిచింది. చాలా కష్టపడ్డా కూడా కాంగ్రెస్ కొట్టలేకపోయింది. కాబట్టి అది అక్కడ కొద్దిగా వినోద్ కొత్త. ఇక్కడేంది జలగ వెంకట్రావు మాజీ ముఖ్యమంత్రి కుమారుని చేర్చుకున్నారు టికెట్ ఇస్తామని. ఎందుకు చివరి క్షణంలో ఆయన కాదని వినోదరావుకి ఇవ్వటం అనేటువంటిది కూడా అది ఏంటి అనేది అర్థం కాదు. ఇక నామనాశ్వర సిట్టింగ్ ఎంపీ, కాకపోతే అక్కడ పార్టీ ఆయనకేమీ పెద్ద వ్యక్తిగతంగా డ్యామేజ్ ఏం లేదు, నెగిటివ్ ఏం లేదు, కానీ పార్టీనే బలంగా ఉండటమే అక్కడ ఉంది. కాబట్టి ఈజీగా అక్కడ గెలిచే అవకాశాలు అన్ని సానుకూల అంశాలు రఘురామరెడ్డి కనపడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరావు గారు. సో అది ఈ మూడ్ ఆఫ్ తెలంగాణ. సో ఎవరెవరు ఎక్కడెక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ టఫ్ ఫైట్ ఉందనేది మనకి బిగ్ టీవీ సర్వేలో మనం చూస్తున్నాం. అయితే ఎండ్ ఆఫ్ ది డే మనం చూసినట్లయితే పోల్ మేనేజ్మెంట్, అలాగే ఎక్కడైతే టఫ్ ఫైట్ మనకు కనబడుతుందో మెదక్, కరీంనగర్, వరంగల్, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీజేపీ మధ్యలో హోరాహోరీగా కనపడుతుంది. అక్కడ ఈ 2 రోజుల్లో ఏమైనా పరిణామాలు మారితే అక్కడ కొంచెం ట్విస్ట్ ఉండే అవకాశం కనపడుతుంది. సో ఇది ఇప్పుడు మూడ్ ఆఫ్